నమస్తే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు అలేఖ్య చిట్టి పికిల్స్. ముఖ్యంగా నాన్ వెజ్ పచ్చళ్లకు వీరు చాలా ఫేమస్. రాజమండ్రి కేంద్రంగా చిట్టి, అలేఖ్య, రమ్య అనే ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఎంతో కష్టపడి ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి కూడా వీరి పచ్చళ్లకు ఆర్డర్లు వస్తూ ఉండడం విశేషం. వాట్సాప్ ద్వారా ఆర్డర్లు వెల్లువెత్తేవి. వీరి పచ్చళ్ల రుచి అంతగా ఉండడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే డిమాండ్కు తగ్గట్టుగా ధరలు కూడా భారీగా పెంచారు అని వినియోగదారులు అంటున్నారు. ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉండడంతో వారికున్న ఫాలోయింగ్ పచ్చళ్ల వ్యాపారానికి మరింత ఊపునిచ్చింది. ప్రస్తుతం ఖ్యాతిగాంచిన అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారం వివాదాల కారణంగా మూతపడే దుస్థితికి చేరుకుంది. రాజమండ్రి కేంద్రంగా వెజ్, నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేసి దేశ విదేశాలకు సరఫరా చేస్తున్న ఈ వ్యాపారం సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని వివాదాస్పద వీడియోల కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అలేఖ్య, చిట్టి, రమ్య అనే ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కలిసి ఈ వ్యాపారాన్ని ఎంతో శ్రద్ధతో అభివృద్ధి చేశారు. తమ ఉత్పత్తులను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడంతో మంచి గుర్తింపు పొందారు. వాట్సాప్ ద్వారా ఆర్డర్లు స్వీకరించి పచ్చళ్ల వివరాలు, ధరలను వినియోగదారులకు తెలియజేసేవారు. అయితే ఇటీవల ఒక కస్టమర్ నాన్ వెజ్ పచ్చళ్ల ధరలు ఎక్కువగా ఉన్నాయని వాట్సాప్లో అభిప్రాయం వ్యక్తం చేయగా అలేఖ్య పికిల్స్ నుండి దుర్భాషలతో కూడిన వాయిస్ మెసేజెస్ వచ్చాయి. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఆ వాయిస్ మెసేజ్లో ఒక మహిళ వినియోగదారుణ్ణి ఘాటుగా దూషించడమే కాకుండా అసభ్య పదజాలం కూడా ఉపయోగించింది. ఈ వివాదం కారణంగా అలేఖ్య చిట్టి పికిల్స్ యొక్క ప్రతిష్ట పూర్తిగా దిగజారింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడంతో వ్యాపారాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. వారు తమ ఫోన్ నంబర్లను స్విచ్ ఆఫ్ చేయడమే కాకుండా వాట్సాప్ ఖాతాను, వెబ్సైట్ను కూడా తొలగించారు. కొత్త ఆర్డర్లను కూడా స్వీకరించడం లేదు. ఇదిలా ఉండగా తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో కూడా అలేఖ్య సిస్టర్స్ లో ఒకరు ధరల విషయంలో అసభ్యంగా మాట్లాడినట్లు ఉంది. ఒక వినియోగదారుడు ఊరగాయల ధరలపై ఆశ్చర్యం వ్యక్తం చేయగా ఆమె అతడిని తీవ్రంగా దూషించింది. ఈ వీడియో కూడా వైరల్ కావడంతో నెటిజన్లు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరి ఉత్పత్తులను ఎవరూ కొనవద్దు అంటూ పిలుపునిస్తున్నారు. ఈ వివాదంపై ఇద్దరు సిస్టర్స్ స్పందించారు. అయితే వారి వివరణలు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. రమ్య అనే అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ద్వారా క్షమాపణ వీడియోను విడుదల చేసింది. గతంలో తమకు మద్దతు తెలిపిన నెటిజన్లు ఇప్పుడు తప్పు చేసినందుకు శిక్షిస్తున్నారు అని ఆమె పేర్కొంది. మొత్తానికి సోషల్ మీడియాలో ఒక చిన్న వివాదం కారణంగా ఒక విజయవంతమైన వ్యాపారం మూతపడే పరిస్థితికి రావడం గమనార్హం. వినియోగదారులతో వ్యవహరించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి అని ఈ సంఘటన తెలియజేస్తోంది.